హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము మామిడికాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. సారీ అండి, చాలా డేస్ నుంచి వీడియోస్ పెట్టట్లేదు కొన్ని ఇష్యూస్ వల్ల. ఈరోజు నుంచి రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆవాలు మెంతులు వేసుకొని ఇలా బాగా ఫ్రై అవ్వేలాగా ఫ్రై చేసు. ఇప్పుడు ఒక గిన్నెలో వాటిని అంతా వేసుకొని చల్లార్చుకోవాలి. మంచిగా చల్లారాక మిక్సీలో వేసుకొని ఇలా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అందులో కొంచెం వెల్లుల్లి కూడా వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని నేను 2-3 ఎండుమిర్చిలు వేసాను. దానికి సరిపడా ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. మంచిగా ఫ్రై చేసుకొని స్టవ్ను ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు మామిడికాయని బాగా తురిమి ఉంచుకోవాలి. ఆ తురిమి ఉంచుకున్న మామిడికాయలో మెంతు పౌడర్ మిక్సీ పట్టాం కదా, ఆ మెంతు పౌడర్ వేసుకోవాలి. మంచిగా మెంతు పౌడర్ వేసుకొని అందులో మళ్ళీ తగినంత కారం వేసుకొని, నేనైతే 1 కప్పు కారం వేసుకున్నాను. మళ్ళీ అందులో 1 కప్పుకి 1/2 కప్పు సాల్ట్ వేసుకోవాలి. మళ్ళీ ఆ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి చల్లారిన పోపు వేసుకోవాలి. పోపుని కొంచెం సేపు చల్లారనిచ్చి ఆ పోపు వేసుకోవాలి. వాటన్నిటిని పోపు వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి. బాగా ఫ్రై అయ్యేలా కలుపుకోవాలి. అందులో కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మంచిగా అన్నీ కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఈ స్టేజ్లోకి వస్తుంది. దాన్ని ఒక స్టీల్ డబ్బాలో పెట్టుకోవాలి. గ్లాస్ డబ్బాలో అయినా లేకుంటే ఎయిర్ టైట్ డబ్బాలో అయినా పెట్టుకొని యూస్ చేసుకోవాలి.